సో పవన్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. సో దానికి తెరదించేశారు. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే అక్కడ కాపు ఓట్లు ఎక్కువగా ఉండడం వల్ల గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ పిఠాపురం వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై స్పష్టత వచ్చింది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇటీవల ఇరు పార్టీల అధినేతలు అభ్యర్థుల జాబితా వెల్లడించే సమయంలో జనసేన నుంచి 5 అభ్యర్థులను ప్రకటించారు. అందులో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని ఎందుకు ప్రకటించలేదనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. విస్తృత కసరత్తు తర్వాత ఎట్టకేలకు పిఠాపురం నుంచే పవన్ మొగ్గు చూపినట్లు తెలిసింది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 91,000 ఉన్నాయి. ఇక ఇక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదు అని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్ ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చు అనేది జనసేన వ్యూహంగా ఉంది. దీనికి సంబంధించి 1-2 రోజులు అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యే కోసం ఉంది. వాస్తవానికి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ మధ్యలో భీమవరం నుంచే గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అన్ని సమీకరణాలు అదేవిధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా తన టీమ్ తో సర్వే చేయించుకున్న తర్వాత పిఠాపురం అయితే బాగుంటుందని, ఫలితాలు కూడా భారీగా విజయానికి అనుకూలంగా ఉంటుందని తేలడంతో పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పిఠాపురం వైపు మొగ్గు చూపినట్టు స్పష్టంగా తెలుస్తుంది. మరో పక్క ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో 4 ఎకరాల్లో ఒక హెలిప్యాడ్ కూడా 2 నెలల పాటు లీజుకు తీసుకోవడం కూడా దీనికి సంబంధించి ఒక బలంగా నిలుస్తుందని చెప్పాలి. ఇదే విధంగా చూస్తుంటే పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా అధికంగా ఉండడము, ఈ ప్రభావం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓవరాల్ గా కాకినాడ జిల్లా పార్లమెంటుతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఎక్కువ సీట్లు టీడీపీ జనసేన కూటమి సాధించే అవకాశం ఉందని కూడా జనసేన అంచనా వేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా గోదావరి జిల్లాపై దృష్టి సారించారు. ఇక్కడి నుంచి జనసేన ఎక్కువ సీట్లు పోటీ చేయడంతో పాటు అదేవిధంగా వైసీపీకి 1 సీటు కూడా రానివ్వబోనని చెప్పి కూడా శపథం చేశారు. అదేవిధంగా చూస్తుంటే గత ఏడాది వారాహి యాత్రను కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటు నుంచి కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీని 1 సీటు రాకుండా చేసే ఉద్దేశంలో భాగంగానే పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటును ఎంచుకున్నట్టు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కాకినాడ రూరల్ అదేవిధంగా కాకినాడ ఎంపీ సీట్లు కూడా జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి నిర్ణయించారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కూడా 1-2 రోజుల్లో అధికారం కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి మొన్న ఉమ్మడి పార్టీకి సంబంధించి అభ్యర్థులు ప్రకటనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం గురించి ప్రకటిస్తారని భావించారు. కానీ దీన్ని వాయిదా వేయడంతో పిఠాపురం నుంచి పోటీ చేయడం పక్కా అని చెప్పి నిర్ధారణ అయిందని చెప్పాలి. మరో పక్క చూస్తుంటే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 3 సీట్లు దాదాపు జనసేన వెలువన్నాయి. ఇక్కడ పోటీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానని కూడా పవన్ ఇప్పటికీ సవాల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావంతో దాదాపు అన్ని చోట్ల కూడా వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని కూడా ఒక అంచనాలో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పాలి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ అపారావు.